ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైన టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా చదువులో ఉన్నదండి లేదు, చదువుకు సంబంధించి కాదనుకోండి. ప్రతి టాలెంట్ కూడా సొసైటీలో ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉంటుంది. చెప్పులు ఉద్యోగం అవుతూ ఉంటుంది, టీచర్ అవుతూ ఉంటుంది, డాక్టర్ అవుతూ ఉంటుంది, ఇంజనీర్ అవుతూ ఉంటుంది, టోబీ అవుతూ కూడా ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక స్కిల్, ఒక టాలెంట్ అంటూ ఉంటుంది. మీలో మీకు ఏ టాలెంట్ అయితే ఉందో ఆ టాలెంట్ నలుగురికి ఉపయోగకరంగా ఉంటే డబ్బులు అనేది వస్తుంది. మోస్ట్లీ మనం చదువుకున్న తర్వాత మనం జాబ్ చేస్తాం లేదా వ్యాపారం చేస్తాం. ఎందుకు అంటే డబ్బుల కోసం, బతుకు పేరు కోసం చేసేసుకుంటాం. మనకున్న సాధారణ ఏం కానీ ఇలా బిజినెస్ చేస్తూ ఉంటారు. ఏం కానీ పనిచేసేది ఎందుకు? డబ్బుల కోసం చేస్తాం. మనం చదువుకునేది కూడా అంతే. నేను తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే చదువుకునే డబ్బులు సంపాదించాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. అన్నీ కూడా నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంటాను. దాంట్లో నేను చెప్పేదంతా ఉంటుంది. ఇప్పుడు నేను సింపుల్గా 30 minutesలో కంప్లీట్ చేస్తాను. మీలో ఎవరికి ఏ టాలెంట్ ఉంది, ఏం అవుదాం అనుకుంటున్నారని చెప్పండి. నా స్కూల్కే చెప్పండి, ఏదో చెప్పేయడం కాదు. ఒక్కొక్కరు స్టార్ట్ చేయండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను చెప్పిన వెంటనే 100 రూపీస్ ఇస్తాను. 100 రూపీస్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఎంతమంది చెప్తాను అంతమంది చెప్తాను. ఎందుకు ఇస్తాను అంటే చదువుకునే డబ్బులు సంపాదించాలి అనే కాన్సెప్ట్ వచ్చాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీరు వెరీ టాలెంటెడ్ అయ్యండి. మీ టాలెంట్ అంతా కూడా మీ అంతా మీరే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మీ వీడియోస్ మీరు అప్లోడ్ చేసుకోండి. అదొక కన్సెప్టివ్ వేలో చెప్తూ ఉండాలి. మనం ఒక ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు ఫస్ట్ లెసన్ తర్వాత సెకండ్ లెసన్ తర్వాత థర్డ్ లెసన్ ఈ విధంగా వెళ్తాయి కదా. అలాగే మనకున్న టాలెంట్ ఏదైతే ఉందో సొసైటీకి పనికొచ్చే విధంగా మనం చెప్పగలుగుతామా లేదా అనేది చూసుకొని మీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. అదొక కన్సెప్టివ్ వేలో తక్కువ ఉపయోగకరంగా ఉంది అని అనిపించినప్పుడు మంత్ ఎండ్కి నేను కొంతమందిని సెలెక్ట్ చేస్తాను, బెస్ట్ టాలెంటెడ్ పర్సన్. అప్పుడు మనీ సేమ్ ఎలాగ వస్తాను, అప్పుడు 10,000 ఉపయోగిస్తాను బెస్ట్ టాలెంటెడ్ పర్సన్. ఇదంతా కూడా ఏదో మీ నుంచి ఆశించైతే కాదు, అందరూ బాగా ఉండాలని ఉద్దేశంతో ఇదే డొనేషన్ ఎక్స్పెక్ట్ చేసి స్పాన్సర్షిప్ ఎక్స్పెక్ట్ చేసి అయితే చేయలేదు. కంటిన్యూస్గా ఓన్ మనీ ఇస్తాము. ఇది ఏంటంటే అక్కడ సొసైటీ మీకంటే చిన్న మరీ టాలెంటెడ్ అయితే మీకన్నా పెద్దలు కూడా ఉపయోగపడేలాగా మీ టాలెంట్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీ అంతా చెప్తారో అక్కడ యూట్యూబ్ అనేది 4,000 వాచ్ టైం అయిపోతే మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. 10,000 రూపాయలు ఇస్తారు యూట్యూబ్. ఇక్కడ మా దగ్గర 20 మంది ఛానల్ ఉంటారు. మీరు ఏదైతే టాలెంట్ ఉందో అది ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రజెంట్ చేస్తే రోజు 5 నిమిషాల వీడియో చేయండి, అప్లోడ్ చేసేయండి. 5 నిమిషాలు 20 మంది చూస్తే 5 into 20 100 నిమిషాలు వాచ్ టైం అవుతుంది. 40 రోజులు మానిటైజేషన్ అయిపోతుంది. 40 రోజుల తర్వాత మీరు చక్కగా నేను చెప్పి పద్ధతులు వేస్తే 40 రోజులు అయిపోతుంది. ఏదైనా 2 నెలలు 3 నెలలు పడుతుంది. అయిన తర్వాత యూట్యూబ్ నుంచి కంటిన్యూస్గా మీకు డబ్బులు అనేది వస్తూ ఉంటాయి. డబ్బులు ఆ డబ్బులతో స్కూల్ కాలేజ్ తీసుకెళ్ళేసుకోవచ్చు, ఏదైతే దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఓకే కదా. దాంతోపాటు ఎప్పుడైతే టాలెంటెడ్ పర్సన్స్ వచ్చి మనకి ఏదో తెలుస్తామో మీరు ఏమవుతామనుకుంటున్నారు ఏదైనా తెలుసుకొని మా కంప్యూటర్లో అంతా క్రియేట్ చేసుకొని మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటుంది. మీరు జాబే చేయాలనుకున్నారనుకోండి, జాబ్ వచ్చే ఫెసిలిటీస్ అనే అవకాశాలు ఏదైతే ఉన్నాయో అవకాశాలు పెట్టుకుంటాం. ఇంకో విషయం బిజినెస్ చేయాలనుకున్నారనుకోండి, నేను బిజినెస్ పెట్టిస్తాను. మీ టాలెంట్ ఉంటుంది, డబ్బులు మేము పెడతాం, బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు మరి ఇక్కడ బీకామ్ ఏదైతే అయిపోయిన తర్వాత లేదంటే ఎంకామ్ ఏదైనా చదువుకుందాం అనుకుంటే దానికి కూడా చేసుకుంటాం. మీరు ఏవైతే చదవాలనుకుంటున్నారో అది అయ్యే వరకు కూడా మీకు ఉంటాం. అదే ఏదైనా డౌట్ ఉన్నాయా? మీ అంతకు మీరు డబ్బులు సంపాదించడం కోసం అంతే, మా గురించి అయితే కాదు. మీరు అనుకోవచ్చు వీళ్ళంతా ప్రత్యేకించి కాలేజీకి పోతున్నారు, వీళ్ళకి ఏమైనా లాభం ఉంటుంది, లాభం లేకుండా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఈ నెగిటివ్ థాట్ వద్దు. మాకు ఎటువంటి ఆదాయం చూపించే అవసరం లేదు. సొసైటీలో మీరు అభివృద్ధి చెందాలనే ఒక ఆకాంక్ష చేస్తారు. యూట్యూబ్ ఛానల్ మా దాంట్లో కూడా మీరు యూట్యూబ్ వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చు, కానీ అది మాకు అవసరం లేదు. మీరు పెట్టింది మీ దాంట్లో మీరు చేసుకోండి. ఓకేనా?
ఆలోచన అయితే మీకు ఏం అవసరం మీరు మాకు రూపాయి కూడా ఇది పీజీ వస్తున్నాం మీరు చేసుకుంటే కూడా మీ దాంట్లో అప్పుడు చేసుకుంటారు అది కూడా మాకు మీరందరూ ఇక్కడ వచ్చి చెప్పడం కారణం ఏంటంటే మీరు అందరూ కాలేజీలో ఫోన్ చూస్తారు రీల్స్ చూస్తారు వీడియోస్ చూస్తారు అన్ని చేస్తారు కానీ మీ అందరూ మీరు చేసి మీకు తెలియదు అవునా కదా ఖాళీ టైంలో చాలా మంది చేసి కలగా ఫోన్ చూసుకోవడం ఎవరో పెట్టిన రీల్స్ మీరు చూస్తారు మీ అందరూ మీరు పెట్టారు మీకు ఏం పెట్టాలన్నది ముందు మీకు ఐడియా రాదు వాటి గురించి చెప్పడం కోసం సామర్థ్యం అనమాట ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైన టాలెంట్ ఉంటుంది ఉన్న టైంలో కానీ మనం సరిగ్గా ఉపయోగించుకోకపోతే కాలేజ్ అయిపోయిన తర్వాత మనం సరిగ్గా తల్లిదండ్రులు కూర్చుంటారు ఏ పని చేస్తావు ఏ ఉద్యోగం చేస్తావు అని అడుగుతారు లేదు పెళ్లి సంబంధానికి వెళ్తే నువ్వు ఏ పని చేస్తున్నావు చూసిన తర్వాత కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పెళ్ళేస్తారు అది ఏది ఉండకూడదని చెప్పి చదువుతూనే డబ్బులు సంపాదించి ప్రాబ్లం పెట్టుకున్నాను అనుకోండి అలాగే చెప్పి చదువు వదిలేసి కాదు చదువులో ఏదైతే ఉందో దీని ఓరియంటెడ్గానే మీరు స్కిల్ ఏదైతే ఉందో మీరు గుర్తించి ఆ పనిలో స్టార్ట్ చేశాను మీకు డబ్బులు కంటిన్యూస్గా వస్తాయి అన్ని విధాలుగా మేము హెల్ప్ చేస్తాం ఇప్పుడు ఒక్కొక్కరు లేచి మీరు ఏమవుదాం అనుకుంటున్నారు మీకున్న టాలెంట్ ఏంటనే చెప్పండి 100 రూపీస్ ఇస్తాను వచ్చి తీసుకోండి చెప్పు మై నేమ్ ఇస్ యూ దుర్గా ప్రసాద్ మాది గురద్రపాలెం గ్రామం నేను ఫ్యూచర్లో ఏమవుదామని అనుకుంటున్నానంటే నాకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి అన్నీ అంటే అవ్వదు కదా అందులో ఒకటి ఎంఆర్ఓ ఆఫీసర్ అవ్వాలి నెక్స్ట్ నాకున్న టాలెంట్ అంటే 2 టాలెంట్స్ ఉన్నాయి ఒకటి కుకింగ్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఎలక్ట్రీషియన్ అవుతుంది ఓకే నువ్వు ఇంటర్ ఏం చదువు సిఎస్సి సార్ ఇంటర్ సిఎస్సి 10th క్లాస్ ఏ స్కూల్ చదువు జెడ్పిహెచ్ఎస్ మెయిన్ సార్ ఓకే ఇప్పుడు బీకామా బీకామ్ సార్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాం బీకామ్ తర్వాత కాంపిటేటివ్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను ఎంఆర్ఓ అవుదాం అనుకుంటున్నాం ఓకే దానికి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం నేను నాకంటూ ఒక సపోర్టర్గా ఉన్నారు సార్ ఈ కాలేజ్ నుంచే అది కూడా మా నారాయణ సార్ గారు సార్ ఓకే ఆ సార్ చెప్పే రూట్ ప్రకారంగా నేను వెళ్తామని ప్లాన్ చేస్తాను ఓకే ఇప్పుడు బీకామ్ అయిపోయిన తర్వాత తీసుకొని ఎంఆర్ఓ అవుదాం అనుకుంటున్నాం నీకున్న టాలెంట్ కుకింగ్ ఒకటి ఎలక్ట్రికల్ ఒకటి నువ్వు ఏం చేస్తావంటే నేను చెప్పిన పద్ధతిలో కుకింగ్ ఏదైతే ఉందో అది కూడా ఒక టాలెంట్ అందరూ వండలేదు నేను వండలేను మనలో చాలామంది కూడా వంట రాదు ఆ వంట వచ్చేది ఏదైతే ఉందో అద్భుతంగా చేయగలిగితే ప్రతిరోజు వంట దగ్గరికి చేయాల్సిన పని లేదు అది వదిలే చేయాలనుకుంటే అది చేయి లేదు ఎలక్ట్రికల్ వచ్చు కదా పాజిటివ్ అంటే ఏంటి నెగిటివ్ టెర్మినల్ అంటే ఏంటి ఏ వైర్ ఎక్కడ కలపాలి ఇది వీడియో రూపంలో చేయి చిన్న షార్ట్స్ రూపంలో చేయి అది కంటిన్యూస్గా అది దానిలో నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది అనేది నీ మీద నీకు ఆధారపడి ఉంటుంది అది కంటిన్యూ చేస్తూనే యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ లేదు అది చేయడం వల్ల ఏం జరుగుతుందంటే దాంతోపాటు బీకామ్లో ఏ సబ్జెక్ట్ నీకు ఇష్టం లేదా ఏ సబ్జెక్ట్ ఇష్టం అకౌంట్స్ చెప్పు మరి ఇంటర్ చదివి పిల్లలకు చెప్పు అంటే పిల్లలు అంటే ఇక్కడ పిల్లలను కూర్చోబెట్టి చెప్పమని కాదు పిల్లలు ఉన్నారనుకొని యూట్యూబ్లో చెప్పాను మేము చూస్తాం మేము చూడడం వల్ల ఏం జరుగుతుందో చెప్పాను కదా వాచ్ అవర్స్ అయిపోతే నీ అకౌంట్కి నీకే డాలర్స్ పడతాయి $100 ఈక్వల్ టు 10,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది ఆ డాలర్స్ నీకు వస్తాయి దాంతో నువ్వు అనుకున్నది నువ్వు సాధించుకోవచ్చు ఇక్కడ నీ యూట్యూబ్ మీద వచ్చే ఇన్కమ్కి మాకు ఎటువంటి సంబంధం ఉండదు నువ్వు ఎలక్ట్రికల్ కుకింగ్ పక్కన పెట్టి ఇది ఏదైతే అకౌంట్స్ ఉందో అకౌంట్స్లో ఇంట్రెస్ట్తోనే నువ్వు బీకామ్ జాయిన్ అయ్యావు కాబట్టి నీ అకౌంట్స్లో ఏదైతే ఉందో దానిలో 10th క్లాస్ పిల్లల నుంచి ఇప్పుడు 5th క్లాస్ పిల్లలకు కూడా నువ్వు చెప్పవచ్చు అకౌంట్స్ ఎలాగంటే డెబిట్ అంటే ఏంటి క్రెడిట్ అంటే ఏంటి ఇది క్రెడిట్లోంచి డెబిట్ తీస్తే మిగతా వచ్చేది ఆ విధంగా నువ్వు ఏ విధంగా చెప్పగలవు ప్రజెంటేషన్ అనేది నువ్వు ఆలోచించుకొని అర్థమయ్యే విధంగా యూట్యూబ్ ఛానల్లో పెట్టి నా లింక్ ఏదైతే ఉందో నా నెంబర్ రాసిస్తాను ఒక నిమిషం ఉండు ఈ నెంబర్కి నీ వీడియో లింక్ పంపిస్తే నేను ఏం చేస్తానంటే నీ టాలెంట్ అనేది అన్ని విధాలుగా అందరికీ ప్రమోట్ చేస్తాను కానీ ఆ చెప్పేది ఏదైతే ఉందో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మీద నీకు క్లారిటీ ఉండాలి ఆ విధంగా చెప్తే నువ్వు బెస్ట్ టాలెంటెడ్ అయితే నేను మళ్ళీ వచ్చి 10,000 ఇస్తాను ఓకే కదా ఇంకా 100 రూపీస్ ఈ 100 రూపీస్ ఇచ్చారు ఎందుకంటే నువ్వు చదువుతూనే డబ్బులు సంపాదించాలి ఆ ఉద్దేశం చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి బాగుందా
బాగా చదివితే 10,000 ఇస్తాను. చెప్పడానికి ఎవరైనా